హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 10 ఇంట్రెస్టింగ్ టెక్ టిప్స్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను బషీర్, మీరు చూస్తున్నారు బషీర్ తెలుగు టెక్. ఫస్ట్ టెక్ టిప్ వచ్చేసి ఏంటంటే గూగుల్ టైమర్. గూగుల్ ఓపెన్ చేసి అందులో మనం టైమర్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో దానికోసం గూగుల్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సెర్చ్ బార్లో గూగుల్ టైమర్ అని టైప్ చేయాలి. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ వచ్చింది కదా టైమర్ అనేసి. మనం దీని టైమర్ కింద, స్టాప్ వాచ్ కింద, రెండింటి కింద యూజ్ చేసుకోవచ్చు. సో అయితే మన మొబైల్లో డిఫాల్ట్ యాప్ లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే మనం ఇప్పుడు ల్యాప్టాప్ ద్వారా వర్క్ చేసుకుని మనకు టైమర్ సెట్ చేసుకోవాలన్నా ఇది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది, మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు అప్పుడు ఇలా ఫ్రెండ్స్. సో అయితే స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఈ టైమర్ స్టార్ట్ అవుతుంది, అండ్ రీసెట్ క్లిక్ చేసుకుంటే నార్మల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఎగ్జాక్ట్ టైమర్ అయినా అలారం మూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అయితే సెకండ్ టెక్ టిప్ వచ్చేసి ఏంటంటే గూగుల్ని నోట్ప్యాడ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను. సో అయితే దానికోసం గూగుల్ సెర్చ్ బార్లో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పేస్ట్ చేయాలి. సో అయితే ఫ్రెండ్స్, ఇదే ఆ లింక్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ అండ్ గో క్లిక్ చేసేద్దాం. సో ఇది ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చింది కదా ఇలా నోట్ప్యాడ్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇది కావాలంటే మళ్ళీ బుక్ మార్క్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి. సో అయితే ఇది సెకండ్ టిప్ ఫ్రెండ్స్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే మన బ్రౌజర్ లేదా ఎఫ్బీలో సేవ్ అయ్యి ఉన్న పాస్వర్డ్స్ డాట్స్ లాగా ఉంటాయి కదా. సో అయితే డాట్స్ లాగా ఉన్నది టెక్స్ట్లోకి ఎలా కన్వర్ట్ చేసి ఆ డాట్స్లో అయితే పాస్వర్డ్లో చూడాలో చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్బీ ఓపెన్ చేయండి. సో అయితే ఇక్కడ పాస్వర్డ్ సెక్షన్లో బషీర్ అని టైప్ చేస్తాను. సో అయితే ఇక్కడ డాట్స్ లాగా ఉంది కదా, దీని మనం టెక్స్ట్లో ఎలా చూడొచ్చో చూపిస్తాను చూడండి. ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో అయితే కింద ఇన్స్పెక్ట్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ అయితే ఇక్కడ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో అయితే పాస్వర్డ్ తీసి టెక్స్ట్ అని పెట్టండి, ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అయితే ఇదిగోండి వచ్చింది, చూసారు కదా ఇక్కడ బషీర్ అనేసి ఇలా ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇది పాస్వర్డ్ లాగా కావాలంటే ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అని టైప్ చేసాడు. సో ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయాలి. ఇలా మన దాంట్లో డాట్స్లో ఉన్న పాస్వర్డ్ని మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే మన సిస్టంలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని నుండి మొత్తం సిస్టమ్ అంతా ఎలా యాక్సెస్ చేయాలో చూపిస్తాను. సో అయితే దానికోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయను. సో ఫ్రెండ్స్, అయితే ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీన్ని రీనేమ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నేమ్తో. సో అయితే ఫ్రెండ్స్, ఇదే అది GodMode అనేసి ఉంది కదా, దీన్ని GodMode అంటాం ఫ్రెండ్స్. సో అయితే కాపీ చేసుకొని దీనికి రీనేమ్ చేద్దాం, ఎంటర్. సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్, నేమ్ మార్చిన ఇది కంట్రోల్ ప్యానల్ లాగా వచ్చింది. ఓపెన్ చేసిన లోపల సిస్టమ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి, దీన్ని యూజ్ చేసుకొని మన సిస్టమ్ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే మనకి కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది మన దాంట్లో, మీడియా ప్లేయర్ ఇలాంటివి లేనప్పుడు, విండోస్ ఫోటో వ్యూవర్ ఇలాంటివి లేనప్పుడు మనం దీన్ని గూగుల్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అయితే దానికోసం దీన్ని గూగుల్లోకి డ్రాగ్ చేయాలి. సో ఇలా పేస్ట్ చేసేయడమే. సో ఫ్రెండ్స్, ఇలా చెక్ చేసుకోవడానికి నెట్ అవసరం లేదు. సో ఇదనే కాదు, ఏ వీడియోస్ అన్నా లేకపోతే మ్యూజిక్ అన్నా ప్లే చేయొచ్చు మనం ఇందులో. సో ఆన్లైన్ కాదు ఫ్రెండ్స్, ఆఫ్లైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే సిక్స్త్ టిప్ వచ్చేసి ఏంటంటే మీరు యూజ్ చేస్తుంటారు కదా వెబ్సైట్స్, ఆ వెబ్సైట్ సేఫో కాదో ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. సో అయితే ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఆ ప్లేస్లో మీ వెబ్సైట్ నేమ్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫ్రెండ్స్ ఆ లింక్, కాపీ చేస్తున్నాను. సో అయితే గూగుల్లో పేస్ట్ చేస్తాను కదా. అయితే ఇక్కడ సస్పీషియస్ వెబ్సైట్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్. సో అయితే suspiciouswebsite.com ప్లేస్లో మనకు కావాల్సిన వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ facebook.com అని టైప్ చేస్తాను, ఎంటర్ క్లిక్ చేద్దాం.
ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వచ్చింది చూసారా, సేఫ్ బ్రౌజింగ్ సైట్ స్టేటస్ అనేసి. ఇలా వస్తే మనం యూజ్ చేస్తున్న వెబ్సైట్ సేఫ్. సో ఫ్రెండ్స్ ఇలా రానట్లయితే మనం చేస్తున్న వెబ్సైట్ సేఫ్ కాదు. సో వెంటనే క్లోజ్ చేసేయండి. సో అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, అంటే 7th టిప్ ఏంటంటే, మనకి ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం కదా, ఆ వీడియోస్ని గిఫ్ట్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో వీడియో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ టైం 2 అనేసి ఉంది కదా, దీన్ని చేద్దాం. సో ఫ్రెండ్స్ అయితే పాజ్ చేశాను. ఇక్కడ www.youtube.com అనేసి ఉంది కదా, అయితే డాట్కి తర్వాత వైకి ముందు మనం గిఫ్ అని యాడ్ చేయాలి ఫ్రెండ్స్, GIF. సో అయితే ఎంటర్ క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగో లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదిగో వచ్చింది కదా బ్లాక్ స్క్రీన్. సో అయితే దీన్ని మనం గిఫ్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలంటే. ఎగ్జాంపుల్ ఎక్కడి నుండి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎలా గిఫ్ట్ కింద కన్వర్ట్ అయింది. సో అయితే ఇలా మనం కావాలంటే దీన్ని అటు ఇటు జరపచ్చు కూడా. మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు గిఫ్ట్ కావాలంటే అక్కడ వరకు చేసుకోవచ్చు. సో అయితే ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం క్రియేట్ గిఫ్ట్ కొడితే మనకి గిఫ్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఇది. సో మన సిస్టంలో కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా స్టిక్కర్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా ఇక్కడ ఉన్నాయి చూస్తారు కదా, క్రాప్, ప్యాడింగ్, ఒకవేళ బ్లర్ చేయాలన్నా ఇవన్నీ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అయితే ఇది 7th టిప్. అండ్ 8th టిప్ వచ్చేసి ఏంటంటే, మనం గూగుల్లో ఇన్ని యూజ్ చేస్తున్నాం కదా, సో అయితే ఇన్ని ట్యాబ్స్ యూజ్ చేస్తున్నాం కదా, సో అయితే ఏ ట్యాబ్ ఎంత డేటా కన్స్యూమ్ చేస్తుందో ఎలా తెలియాలంటే మనకు గూగుల్కి టాస్క్ బార్ ఉంటుంది ఫ్రెండ్స్. షిఫ్ట్ ఎస్కేప్ నొక్కాలి ఫ్రెండ్స్. సో వచ్చింది చూసారా, అయితే ఇక్కడ మెమరీ ఫుట్ ప్రింట్ అనేసి ఉంది చూసారా, CPU ఎంత వర్క్ అవుతుంది దీని మీద, అండ్ ఇంకా ఏ అప్లికేషన్స్ ఓపెన్లో ఉన్నాయి, గూగుల్ ఎంత డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇదంతా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాసెస్ ఐడి అనేసి ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడ నుండి క్లోజ్ చేయాలన్నట్లయితే ఇక్కడ ఎండ్ ప్రాసెస్ అనేసి ఉంది కదా, సో అయితే ఇక్కడ ఒక దాని మీద క్లిక్ చేసి ఎండ్ ప్రాసెస్ చేసేచ్చు ఫ్రెండ్స్. సో అయితే ఫేస్బుక్ క్లోజ్ చేస్తాను ఈ ట్యాబ్. సో ఫ్రెండ్స్ అయితే ఎండ్ ప్రాసెస్ క్లిక్ చేద్దాం, ఎండ్ ప్రాసెస్. సో ఇదిగోండి ఫ్రెండ్స్ క్లోజ్ అయిపోయింది ఇది. అలా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫ్రెండ్స్ ఇందులో 9th టిప్ వచ్చేసి ఏంటంటే, మనం ఇప్పుడు గూగుల్లో ఇలా ట్యాబ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం మర్చిపోయి ఈ ట్యాబ్ ఇలా క్లోజ్ చేసినా సరే ఈ ట్యాబ్ మళ్ళీ మనకు కావాలంటే రాదు ఫ్రెండ్స్, అంటే మళ్ళీ రీలోడ్ అవుతుంది. సో అలా కాకుండా ఈ ట్యాబ్ మనం ఒకవేళ పిన్ చేసి పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు గూగుల్ ఓపెన్ చేసినా సరే ఆ ట్యాబ్ సైడ్కి అలానే ఉంటుంది. చూపిస్తాను చూడండి. దీనికోసం మనం రైట్ క్లిక్ చేసి పిన్ ట్యాబ్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయాలి. సో అయితే ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇది పొరపాటున మనం ఇలా క్లోజ్ చేసినా సరే మనం ఓపెన్ చేసినప్పుడు ఆ ట్యాబ్ అక్కడే ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ లోడ్ అవుతుంది. మనం ఈ ట్యాబ్ మళ్ళీ యూజ్ చేస్తామంటే ఇలా పిన్ చేసి పెట్టుకోవచ్చు. సో అయితే దీన్ని మళ్ళీ అన్పిన్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి అన్పిన్ ట్యాబ్ క్లిక్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు క్లోజ్ చేసినా సరే మళ్ళీ ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, అంటే ఇప్పుడు మన మొబైల్ ఎక్కడైనా పోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మొబైల్ ఎక్కడైనా పెట్టేసి సైలెంట్లో ఉన్నా సరే మన మొబైల్ మనకు కనిపించినప్పుడు మన సిస్టంలోని మన మొబైల్లోని ఒకే జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉంటే మన మొబైల్ సైలెంట్లో ఉన్నా సరే దాన్ని రింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అయితే దానికోసం ఫైండ్ మై ఫోన్ అనే టైప్ చేయాలి గూగుల్లో, లేకపోతే ఫైండ్ మై డివైస్ ఎంటర్ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో అయితే అలా వచ్చింది కదా కాంటాక్టింగ్ యువర్ ఫోన్ అనేసి, దీని మీద క్లిక్ చేసి నా మొబైల్ పెడుతున్నాను ఫ్రెండ్స్. సో అయితే మనకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ ఫుల్ స్క్రీన్ మీద నొక్కాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చింది కదా ఇక్కడ కాంటాక్టింగ్ డివైస్ అనేసి ఇలా రొటేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మన మొబైల్ ఎక్కడ ఉందో తెలియాలన్నట్లయితే ఇక్కడ ప్లే సౌండ్ కొడితే మన మొబైల్ సైలెంట్లో ఉన్న నార్మల్ మోడ్లో ఉన్నా సరే 5 minutes వరకు రింగ్ అవుతుంది. అండ్ సెకండ్ది ఏంటంటే సెటప్ సెక్యూర్ అండ్ ఎరేజ్ అనేసి ఉంది కదా, సో ఒకవేళ మన మొబైల్ పోయినట్లయితే అందులో ఉన్న డేటా ఎవరు చూడకూడదు అన్నట్లయితే దీని మీద క్లిక్ చేసి మొత్తం మన మొబైల్లో ఉన్న డేటా అంతా ఎరేజ్ చేసేచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన 10th టిప్ వచ్చేసి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను చెప్పిన 10 టెక్ టిప్స్ మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అయితే కమెంట్ చేయడమే కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.